నార్త్ మార్కెట్ మీద ఈ మూవీ అయితే ప్రభావం చాలా గట్టిగా చూపిస్తుందనే చెప్పాలి. ఇప్పుడు అదే నిజమైంది కూడా. 'హనుమాన్' మూవీలో హై ఎండ్ గ్రాఫిక్స్ ఉపయోగించడం ఈ మూవీలో ఉన్నటువంటి అతిపెద్ద ఎసెట్ అనే చెప్పాలి. అందుకనే రిపీటెడ్‌గా ఆడియన్స్ ఈ మూవీకి తండోపతండాలుగా వెళ్తున్నారు. నార్త్ బెల్ట్‌లో 'హనుమాన్' మూవీ బీభత్సం మామూలుగా లేదు. యష్ హీరోగా నటించినటువంటి 'కేజీఎఫ్' ఇంతకుముందు ఒక భారీ రికార్డ్ సెట్ చేసి పెట్టింది. అయితే ఇప్పుడొచ్చినటువంటి ఈ 'హనుమాన్' మూవీ ఆ 'కేజీఎఫ్' రికార్డ్‌ని కూడా బద్దలు కొట్టి ముందుకెళ్తుంది. 45,00,00,000 కేజీఎఫ్ కలెక్షన్స్‌ని ఓవర్‌టేక్ చేసి 'హనుమాన్' మూవీ అయితే ముందుకెళ్ళిపోయింది. ఇదొక తిరుగులేని ట్రాక్ రికార్డ్‌తో కూడినటువంటి అచీవ్‌మెంట్. ఈ ప్రపంచం ఇంతటితో ఆగల. ఇంకా ముందుకెళ్తూనే ఉంది. అది ఎక్కడి దాకా వెళ్ళిద్దో తెలియదు. అట్‌లీస్ట్ మరో 20,00,00,000 షేర్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం చాలా గట్టిగా ఉంది. నార్త్ అమెరికాలో కూడా ఇదే రకమైనటువంటి జోరు కనబరుస్తుంది 'హనుమాన్' మూవీ. దగ్గర దగ్గర $5,000,000,000 అత్యంత చేరువైపోయింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి వచ్చినటువంటి ఈ మూవీ మీద తిరుగులేనటువంటి కలెక్షన్స్ వచ్చి పడుతున్నాయనే చెప్పాలి. పెద్ద సినిమాలు సైతం ఈ మూవీ ముందైతే ఊటం పలుకుతున్నాయని చెప్పాలి కూడా. టాలీవుడ్‌లో అదే జరిగింది. 'కేజీఎఫ్' మూవీ బడ్జెట్ గాని చూసుకుంటే దగ్గర దగ్గర 100,00,00,000 ఉంది. కానీ ఈ మూవీ యొక్క బడ్జెట్ కేవలం 25,00,00,000 మాత్రమే ఉంది. ఈ మూవీ యొక్క కలెక్షన్స్ ఇప్పట్లో ఆగేలా అయితే కనిపించట్లేదు. ఆంధ్ర, తెలంగాణలోని ఇప్పటికి 100,00,00,000 అవలీలగా రాబట్టేసింది. ఏది ఏమైనప్పటికీ ఈ 'హనుమాన్' మూవీ యొక్క ప్రభంజనం ఇంతటితో ఆగేలా లేదు. 500,00,00,000 వరకు గ్రాస్ కలెక్షన్స్ అవలీలగా రాబట్టే అవకాశం ఉంది ఈ 'హనుమాన్' మూవీ.